హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. పెద్ద సినిమా నుంచి ఫస్ట్ షాట్ అని చెప్పి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్తో కొట్టే షాట్ ఏదైతే ఉందో అది చాలా వైరల్ అవుతుంది, చాలా ట్రెండింగ్లో కూడా ఉంది. ఆగస్ట్ 14న రిలీజ్ అవ్వబోయే వార్ 2 మూవీలో ఇంకా ఒక సాంగ్ అయితే బ్యాలెన్స్ ఉందంట. ఇందులో రుతిక్ రోషన్తో పాటు ఎన్టీఆర్ కూడా కలిసి డ్యాన్స్ చేస్తారు. కానీ ఎన్టీఆర్తో డ్యాన్స్ అనగానే రుతిక్ రోషన్ కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకు అని అంటే ఎన్టీఆర్తో ఈక్వల్గా డ్యాన్స్ చేయగలనా లేదా అని సందిగ్ధంలో ఉన్నారంట రుతిక్ రోషన్. రష్మిక మందన నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి ఒక కొత్త పోస్టర్ని అయితే రివీల్ చేశారు మూవీ మేకర్స్. శనివారం రష్మిక మందన పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ని అయితే రివీల్ చేయడం జరిగింది. ఈ సినిమాలో రష్మిక మందనకి జోడీగా దీక్షిత్ శెట్టి అయితే హీరోగా నటిస్తున్నారు. ఇందులో రష్మిక ఒక వారియర్ గర్ల్గా అయితే కనిపించబోతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి మరి మూవీ ఎలా ఉంటుంది అనేది. నాని శ్రీకాంత్ ఒడ్డేలా కాంబోలో రాబోతున్న ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ ఈ నెల 3వ వారం నుంచి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్తో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో నానితో పాటు కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ కూడా ఈ షూటింగ్లో అయితే పాల్గొంటున్నారు. పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న మూవీలో టబూని అయితే ఒక కీ రోల్ కోసం తీసుకుందాం అని చూస్తున్నారంట డైరెక్టర్. అందుకోసం ముంబై వెళ్ళి టబూకి స్క్రిప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారంట పూరి జగన్నాథ్ గారు. మరి సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు తెలియదు ఇందులో ఎవరెవరు నటిస్తారా అని. చూద్దాం అంతవరకు నిజం అనేది కూడా. 2010లో రిలీజ్ అయిన ట్రాన్ మూవీకి సీక్వెల్గా రాబోతున్న ట్రాన్ ఎరేస్ సినిమాని అక్టోబర్ 10న అయితే గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. బజరంగి భాయిజాన్ సీక్వెల్ని తీయాలని సల్మాన్ ఖాన్ అయితే అనుకుంటున్నారు. ఈ స్క్రిప్ట్ని రెడీ చేయమని డైరెక్టర్ రాజమౌళి తండ్రి అయిన రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారికి చెప్పారంట.